ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏమన్నా మన కమిషన్ సార్ నిన్న 8:30కు రాత్రి ఫోన్ చేసి రఫేల్ జెండా వచ్చింది ఇస్తాము అంటే ఈరోజు వద్దు పొద్దున్నే తీసుకున్నామని చెప్పినాం. కమిషన్ సీసీకి కమిషన్ సార్ తీసుకున్నామని మాట్లాడాలి అని చెప్పినాం. కానీ పొద్దున్న 10 నుంచి మేము 12:30 వరకు ఉన్నాం. కానీ సార్ రాలేదు. 12:30కు పోయినా మళ్ళీ 4కు వస్తాం రమ్మని చెప్పినాం. ఇప్పుడు 4:30కు వచ్చినాం మేము. సార్ మటుకు రాలేదు. సీసీని పంపిస్తున్నారు. సార్ని రమ్మను కమిషన్ సార్ను మాట్లాడాలని చెప్పినాం. కానీ రాలేదు సార్. కానీ ఇప్పుడు ఉన్నాడు, ఆఫీస్లోనే ఉన్నారు. కానీ మా దగ్గరికి 2 సార్లు పంపించినాం మనుషులను, కానీ రాలేదు. ఎందుకండి మీ ప్రజల విషయాలు మాట్లాడేదానికే కదా మేము రమ్మని చెప్పేది. మా సొంత విషయాలేం కాదు. ఈ ఆఫీసు సంబంధించినది ప్రజలకు సంబంధించినది ఉన్నాయి అని మాట్లాడి చెప్పినాం. పోయినసారి మేమన్నీ ఆమోదం చేసినట్టని మళ్ళీ చెల్లవు అన్నారు. ఎందుకు చెల్లవు? నేను అధికారంలో లేనా? నేను పదవుల్లో లేనా? ఎవరన్నా చేస్తున్నారా ఈ ఆమోదము? మేము కౌన్సిల్ అందరము ఉన్నాము, ఎక్కువ కోరం ఉండాలి మాకు. మేము ఉండి అన్ని అధికారంలో ఉండి అంత ఉండి కూడా మేము అది చెల్లదు అవి చెల్లవు అని మళ్ళీ పెట్టినారు. దాంట్లో విషయం మాట్లాడాలని రమ్మని చెప్పినాం కమిషన్ సార్నేమో. కానీ రాలేదు. ఇప్పుడు 2 సార్లు పిలిపించినా రాలేదు. నీ చైర్మన్ అంటే అంత విలువ లేకుండా కమిషన్ సార్కి. చైర్మన్ మేడం పిలుస్తుందంటే రావన్నా లేదా? కమిషన్ సార్ కానీ ఎవరైనా అధికారులు రావన్నా లేదా? నేను చెప్పిన దానికి పలకాల్లో లేదా? మీరే చెప్పండి. ప్రజలు పొద్దుటాంచి ఇప్పటి వరకు ఉన్నాం, కానీ ఇంతవరకు కూడా రాలేదు. అదొకటి. నేను మహిళను బీసీనని నా మాట కొంచెం కానీ విలువ లేకుండా చేస్తున్నారు. నన్ను ఎంత బాధ పెడుతున్నారో అంత బాధ పెడుతున్నారు కమిషన్ సార్. వచ్చినాంచి నెల ఎట్లే చేస్తున్నారు. ఈ వదిరాలు రెడ్డి వస్తారు, ఎమ్మెల్యే గారు వస్తారు, ఏదో ఒకటి పెడతారు, వాళ్ళ మాట వింటాడు. కానీ కమిషన్ సార్ మేము చెప్పినది మటుకు చెయ్యడు, మాట్లాడు. అసలు వాళ్ళ ఇష్ట ప్రకారమే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కింద పనిచేస్తున్నవా ఈ ఆఫీసులో పనిచేస్తున్నారు ఆ కమిషన్ గారు. మహిళ అని నేను బీసీని మేమే అనలేమనే కదా. ఈ స్థానంలో ఎవరన్నా మగవాళ్ళు ఉంటే ఇంత మటుకు మాట్లాడతారా కమిషన్ సారు? అంత మటుకు వాళ్ళకు రివర్స్ తిరుగుతారా? అది మహిళను నేను బీసీని అని నేను ఏం అనలేనని మా ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఎట్లా మాట్లాడితే కొండారెడ్డి ఎమ్మెల్యే వరదలారెడ్డి వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నారు. ఇప్పుడు లేని పొద్దుటాంచి కాయలు కూర్చున్నాం మేడం మేము కమిషన్ సార్ కోసం. కానీ రాలేదు. ఎన్ని మాటలు పిలిపించినా రాలేదు. మేము ఈసారి మీటింగ్ జరపాలంటే వచ్చి రఫేల్ జెండా ఇచ్చి మాకు అన్ని సమస్యలన్నీ దాంట్లో ఉండేటని చెప్పి అన్ని మేము చెప్పినటన్ని పెట్టి చేస్తే చేయమను, లేకపోతే ఇంకా అతని ఇష్టం.